ఈరోజు విజయవాడలో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. మహిళలు, చిన్నారుల ఉమెన్ ట్రాఫికింగ్ సంబంధించి అయితే అక్రమ రవాణాకు సంబంధించి అయితే ఈరోజు ఒక కీలకమైన సమావేశం విజయవాడలో ఇటు రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో ఇటు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో అయితే జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు మనతో మాట్లాడేందుకు మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ మనతో పడుతున్నారు. చెప్పండి మేడం, ఈ రోజు జరిగినటువంటి కీలకమైన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, అసలు ఏ అంశాలు డిస్కషన్కి వచ్చాయి ప్రధానంగా? అంటే మనకి ఇప్పుడున్న ఈ టైమ్స్లో ఏంటంటే ఎక్కువ మిస్సింగ్ కేసెస్ బికాస్ ఆఫ్ ఇన్ సోషల్ మీడియా రిలేషన్షిప్స్ కల్లో కానివ్వండి, ఫ్రెండ్షిప్స్ ద్వారా కానీ ఆర్ ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్ ట్రాప్లో పడిపోతూ చాలా మంది కూడా ట్రాఫికింగ్కి అలవాటు. ట్రాఫికింగ్ పలు రకాలుగా ఉంటుంది, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్ బాండెడ్ లేబర్, లేకపోతే సైబర్ క్రైమ్ని వాళ్ళకి అలవాటు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి హౌ వీ కెన్ ట్యాకిల్ దెమ్, ఎందుకంటే మెయిన్ వచ్చి రైల్వే జోన్స్, ట్రాన్సిట్కి ఎక్కువ మంది ప్యాసింజర్స్ ఉంటారు కాబట్టి ఈజీగా వాళ్ళని ఇటు నుంచి ఇటు. మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ వచ్చి డెస్టినేషన్ కాదు, ఇట్స్ ఓన్లీ సోర్స్ ట్రాన్సిట్. ఇక్కడి నుంచి వాళ్ళు లేకపోతే వేరే స్టేట్ నుంచి ఈ స్టేట్ మీద రవాణా వెళ్ళటం, దట్ ఈస్ ఆ మెయిన్ కన్సర్న్. కాబట్టి ఎలా ఐడెంటిఫై చేయగలం, వాట్ రోల్ కెన్ వి ప్లే అనే దాని మీద ఈరోజు ఒక ఎక్స్పర్ట్ రిసోర్స్ని పిలిపించి పిఎం నాయర్ గారిని, ఆయన నేషన్ వైడ్ కూడా అన్ని స్టేట్స్లో చేస్తూ ఉంటారు, హీ హాజ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో హీ వాజ్ ఆల్సో టెల్లింగ్ అంటే మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, విక్టిమ్తో ఎలా నిజం చెప్పాలి, వాళ్ళని ఎలా కౌన్సిల్ చేయాలి, ఆ పేషెన్స్ ఉండాలి, ఇవన్నీ. అండ్ కాంపన్సేషన్, వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్, వాళ్ళు మళ్ళీ ట్రాఫికింగ్లోకి వెళ్ళకుండా. సో వాటన్నిటి మీద కూడా తీసుకొని అండ్ మల్టీ డిపార్ట్మెంట్ అప్రోచ్ ఇస్ ఇంపార్టెంట్ అనేది ఈరోజు మేము తీసుకున్నాం. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కూడా చెప్పారు, చాలా ఇక్కడ పిల్లలు మిస్ అయిపోతున్నారు, మహిళలు మిస్ అయిపోతున్నారు అని చాలా పెద్ద ఎత్తున ఆయన ఆందోళన చేసిన పరిస్థితులు కూడా చూసాం. గత ప్రభుత్వంలోనే జరిగిందా, ఇక్కడ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఏమైనా కంట్రోల్ చేశారా, ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి సిచ్యువేషన్? ఓవరాల్ గా చూస్తే క్రైమ్ రేట్ ఎస్పెషలీ అగేన్స్ట్ విమెన్ కానీ చిల్డ్రన్, మొన్న స్టాటిస్టిక్స్ కూడా చెప్పారు 3.8% తగ్గింది. వీటిలో కిడ్నాపింగ్ ఇవన్నీ కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటా, ద కల్చర్ ఆఫ్ ద స్టేట్ డిపెండ్స్ ఆన్ ద లీడర్షిప్ ఎలా ఉండాలి ఓ స్టేట్ అనేది వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది. సో ఇప్పుడున్న లీడర్షిప్ అంటే ప్రో విమెన్, ప్రో చిల్డ్రన్ అండ్ పోలీసింగ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, డిఫరెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నారు. ఈ రోజు కూడా ఒకటి వచ్చింది, శక్తి యాప్ ద్వారా ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని అటు తీసుకెళ్ళిపోతుంటే బికాస్ ఆఫ్ దట్ యాప్ దే కుడ్ ట్రై టు సేవ్ హర్. సో అమ్మాయి అది గనక అవ్వకపోతే అమ్మాయి ట్రాఫికింగ్లో కూడా దే వుడ్ హ్యావ్ టేకెన్ హర్. సో ఇలాంటి ఎఫర్ట్స్ తీసుకుంటున్నాం, యూజింగ్ ఏఐ, డ్రోన్స్, సర్వైలెన్స్ ఇవన్నీ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా ట్రెండ్స్ మారుతున్నాయి. కాబట్టి ఒకప్పుడు కొంచెం మనం 3rd ఉన్నా, వీఆర్ ఆల్మోస్ట్ ఇప్పుడు 7th ఉన్నాం. సో దిస్ ఇస్ అ ఇయర్ బై ఇయర్ ఎఫర్ట్ విచ్ వీఆర్ డూయింగ్. ఈవెన్ నేషనల్ వైడ్ చూసినా ఓన్లీ 126 కేసెస్ ఇయర్ అని కంపేర్ టు అదర్ స్టేట్స్, ఇట్స్ వెరీ తక్కువ నెంబర్. సో డెఫినెట్లీ విత్ ఎవ్రీ వన్స్ ఎఫర్ట్, how we want to project, how government thinks, police thinks, so that is how. అది ఇప్పుడు అంత కరెంట్ ఇష్యూ దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్ మీద చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. అందరూ కూడా ఈ బిల్ పాస్ అవుతుంది పార్లమెంట్లోనే చాలా ఆశాభావం వ్యక్తం చేశారు, కానీ చివరికి చూసుకున్నట్లయితే వీగిపోయింది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? అదే అన్ఫార్చునేట్, 30 ఏళ్ళ తర్వాత హిస్టరీ రీరైట్ అవుతుంది అనుకున్నారు కానీ అవ్వలేదు. అంటే ఎవరి భయాలు వాళ్ళకు ఉన్నాయి. డీలిమిటేషన్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు అనుగుణంగా చేసుకుంటాను, అది ఎప్పుడైనా జరగాల్సిందే. టెక్నికల్ లీగాలిటీస్ ఏయో పెట్టి ఈ బిల్ని అపోజ్ చేయటం చాలా తప్పు. సరే 540లో ఇస్తే మరి ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా జరగదా? చాలా మంది మెన్ హ్యావ్ టు మూవ్ అవుట్, అందుకని పెంచి చేస్తా ఉన్నారు. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ఐడియాస్ అండ్ దిస్ థింగ్. బట్ డెఫినెట్లీ విమెన్ రిజర్వేషన్ ఇస్ బీన్ పెండింగ్ సిన్స్ సో లాంగ్. విమెన్ రిప్రజెంటేషన్ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర ఉండాలంటే అలాగే ఆంటర్ప్రూనర్స్గానే కాదు, పొలిటికల్ కూడా రిప్రజెంటేషన్ ఇంపార్టెంట్. కాబట్టి డెఫినెట్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. వస్తుంది అంటారా? అసలు ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? అంటే మేము పార్లమెంట్లో ఉన్న దాన్ని బట్టి డెఫినెట్లీ దే విల్ బ్రింగ్ ఇట్ అంటున్నారు. దే హ్యావ్ టు, లేకపోతే యాంటీ విమెన్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ రోజు కీలకంగా ఒక సమావేశం అయితే జరుగుతుంది. ఇటు చిన్నారులతో పాటు మహిళలు కూడా ఇక్కడ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది అనేది కీలకమైన అంశంగా తీసుకుని ఇక్కడ రైల్వే పోలీసులతో పాటు ఇటు మహిళా కమిషన్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ప్రధానంగా దీనిలో పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు, మహిళా సంఘానికి సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొన్నారు. అయితే గతంలో పోల్చుకున్నట్లయితే గత జగన్మోహన్ రెడ్డి హయాంలో పోల్చుకున్నప్పుడు
అప్పటికంటే కూడా క్రైమ్ రేట్ అయితే ఇప్పటికి చాలా వరకు కూడా తగ్గిందని చెప్పి మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉన్నటువంటి రాయపాటి శైలజ అయితే తన అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీంతో పాటు రిజర్వేషన్ బిల్ ఉందా, మహిళా రిజర్వేషన్ బిల్లు పైన మహిళా లోకం అంతా కూడా యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా బిల్ పాస్ అవుతుందని అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఆ బిల్ మాత్రం వీగిపోయిన నేపథ్యంలో ఆమె దానిపైన కూడా స్పందిస్తూ త్వరలోనే మహిళా బిల్ అనేది పాస్ అవుతుంది అని కూడా ఆమె అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.